నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు పొందిన వారు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు. పోలీస్ పెరేడ్ మైదానంలో కవాతు రిహార్సల్స్ ను తిలకించిన జిల్లా ఎస్పీ. రేపు అత్యద్భుత రీతిలో గణతంత్ర దినోత్సవం కవాతు నిర్వహించాలి. పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి. రథసప్తమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవం. రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది పేర్కొన్న టిటిడి ఈవో శ్యామలారావు. వార్తల్లోని వివరాలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, 17 సంవత్సరాలు నిండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఓటర్ తప్పక వినియోగించుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, వీసీ సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 పురస్కరించుకుని స్థానిక తిరుపతి ఆర్టీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, సీనియర్ సిటిజన్స్, ప్రజలు తదితరులతో కలిసి ర్యాలీని జెండా ఊపి నగరపాలక సంస్థ కమిషనర్ మరియు జేసీ ప్రారంభించగా, ర్యాలీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వరకు కొనసాగింది. అనంతరం ఆడిటోరియం నందు జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని ఆహుతులు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓటర్ల ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ 145 కోట్ల మంది జనాభా 2024 నాటికి ఉన్నారని, 99.1 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఇంకనూ చాలా మంది ఓటరుగా నమోదు కావాల్సి ఉందని, ఓటర్లు తమ హక్కును చాలా మంది వినియోగించుకోవటం లేదని, తప్పక వినియోగించుకోవాలని అన్నారు. గత సంవత్సరం థీమ్ కొనసాగింపుగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ యూ అనే నినాదం ఈ సంవత్సరం కొనసాగుతుందని అన్నారు. ఈ సంవత్సరం ఓటు వేయటం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుని మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్రానికి ముందు 10% మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదని, స్వాతంత్రం అనంతరం 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటైందని, 2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం బీసీ మాట్లాడుతూ, యువ ఓటర్లను 17, 18, 19 సంవత్సరాల యువకులకు ఓటరుగా నమోదు అయ్యేందుకు వారికి అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటు హక్కు వినియోగం ఎక్కువగా ఉంటుందని, పట్టణ యువత ఓటర్ల ఓటింగ్ శాతం తక్కువగా ఉందని, పట్టణ ప్రాంతాల వారు కూడా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ, జాతీయ ఓటర్ల దినోత్సవం భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తర్వాత 2011 నుండి జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా, ఓటరుగా నమోదైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచడం ఈ కార్యక్రమ నిర్వహణ ఉద్దేశం అన్నారు. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ వారి డాక్యుమెంటరీ వీడియోను అందరూ తిలకించారు. సీనియర్ సిటిజన్స్ ను శాలువా, పూలమాలతో సముచితంగా ప్రముఖులు సత్కరించారు. అలాగే ఈఆర్ఓలకు, ఏఈఆర్ఓలకు మరియు బీఆర్ఓలకు ప్రశంసా పత్రాలను, 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదైన యువతకు కొందరికి ఓటర్ గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నందు ఉద్యోగి సురేష్ ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన వందే మాతరం పాటకు చేసిన డాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ నందు ఉద్యోగి సురేష్ ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన వందే మాతరం పాటకు చేసిన డాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. డాక్టర్ విజయ్ కుమార్ ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఉద్యోగి మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, కళాశాలల విద్యార్థులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే మనం ప్రతి సంవత్సరాలు ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు మీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఓట్ గురించి నేను 2 పాయింట్స్ మాత్రమే చెప్తాను. వై దిస్ ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వై ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన ముందు బ్రిటిష్ కాలంలో 10% నుంచి 15% వరకు ఓటు చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. ఓన్లీ 10 to 15% పీపుల్ వర్ ఎలిజిబుల్ టు ఓట్, నాట్ ఎవ్రీ వన్. ఎంత ఇండియన్ పాపులేషన్? మన నెంబర్ 1లో ఉన్నాం. పాపులేషన్ 145 crores యాజ్ ఆన్ 2024. ఓటింగ్ హక్కు ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా?
99.1 crore. అంటే 100 crore వీఆర్ హిట్టింగ్ 100 crores. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ 30-40% ఎవరైతే ఓటింగ్ రైట్ ఉందో ఇంకా 60% లేని వాళ్ళంతా 45 crores ఉన్నారు. యూ విల్ కమ్ ఇన్ టు దట్ లీగ్ ఫ్యూచర్లో. సో మీకే ఇంపార్టెన్స్, ఈ ఓటింగ్ రైట్ అనే ఇంపార్టెన్స్ మీకు ఎక్కువగా తెలియాలి. బికాస్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ January 25th ఈ నేషనల్ ఓటర్స్ డే ముఖ్యంగా మీలాంటి యంగ్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఉంటారో, ఫ్యూచర్లో వస్తారో ఆ ఓటర్స్ కోసం అనేసి నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి జిల్లా పోలీస్ నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులను అందరినీ సమన్వయపరుచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులను అందరినీ సమన్వయపరుచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న రథసప్తమి వేడుకలను విజయవంతం చేసేందుకు టీటీడీ అధికారులతో సమీక్షించి దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. తిరుపతి నగరానికి నిత్యం లక్షలాది వాహనాలు వస్తుంటాయని, దీనిని గుర్తించి నగరంలో ట్రాఫిక్ కు క్రమబద్ధీకరిస్తూ చర్యలు చేపడతామని అన్నారు. గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కలగడం అనేది నిజంగా ఆ ఏడుకొండల స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి, అట్లాగే మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీస్ వారికి ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ సుముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ఇదివరకు మనకు తిరుపతిలో ఏదైతే ఇష్యూస్ అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అదొక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంక్టిటీ ఉందో మనం ఆ శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా, అది ఉంచే విధంగా పనిచేయడం పోలీసు వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేశానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకున్నాను. రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పోలీస్ కవాతు అద్భుత రీతిలో ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ రోజు జరిగిన రిహార్సల్స్ నందు పాల్గొని కవాతు నిర్వహించిన పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాతీయ పతాకం ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. అనంతరం పెరేడ్ కమాండ్ గా వ్యవహరించిన ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి అతిథికి గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా జిల్లా ఎస్పీ పెరేడు కవాతు పరిశీలన వాహనంలో అధిష్ఠించి కవాతులో ఉన్న బలగాలను పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రిహార్సల్స్ నిర్వహణ కూడా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులు, ప్రముఖులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, కవాతు అనంతరం నిర్వహించే శకటాల ప్రదర్శనలు ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంగా చేసుకుంటూ రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, శ్రీనివాసు సాయుధ దళం, డిఎస్పీలు రవీంద్రారెడ్డి, ఏఆర్ చంద్రశేఖర్, ఆర్ఐలు శివారెడ్డి, హరికృష్ణ, రమణారెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. సో రేపు జరగబోయేటటువంటి రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా ఈరోజు మనము దాన్ని డ్రై రిహార్సల్స్ అంటే రియల్ టైం రిహార్సల్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో రేపు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా దాదాపు 8 ప్లేటూన్స్ ఒక 200 మందితోటి మనము కవాతు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించినంత కూడా ప్రాక్టీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. రేపు బాగా చక్కగా అందరూ కూడా మంచి కవాతు నిర్వహించే విధంగా మనము ఈ కంప్లీట్ ప్రాక్టీస్ అంతా కూడా చేయడం జరిగింది. తిరుపతి
పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను శనివారం ఉదయం తుడా ఉపాధ్యక్షులు మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్ ప్లాన్ ప్రకారం పనులు చేయాలని అన్నారు. నమూనా గది ఏర్పాటు చేయనున్న మెటీరియల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఫిబ్రవరిలోపు మోడల్ ప్లాన్, ఎగ్జిబిషన్ స్టాల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఆ దిశగా అధికారులందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సెక్రటరీ వెంకటనారాయణ, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, నిర్మాణ సంస్థ ప్రతినిధి సుశీల్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవ తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, టీటీడీ ఉన్నతాధికారులు ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు. డిపార్ట్మెంట్ అనుగుణంగా చేయవలసిన ఏర్పాట్లపై దృష్టి పెట్టామని తెలిపారు. రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని, రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు అనుగ్రహం ఇస్తారని తెలిపారు. చక్రస్నానం మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, పోలీసు బందోబస్తు, అన్న పానీయాల విచారణపై ప్రత్యేక దృష్టి సారించామని ఈవో తెలిపారు. రథసప్తమి నాడు వీఐపీ బ్రేక్, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. 3, 4, 5వ తేదీల్లో టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేశామని, ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భద్రతాపరమైన లోపాలు దొరలకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీతో యాక్షన్ ప్లాన్ రూపొందించామని టీటీడీ ఈవో పేర్కొన్నారు. పోలీసు శాఖ నుంచి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అధిక సంఖ్యలో సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. మాడవీధుల్లోకి వచ్చే భక్తుల మానిటరింగ్ కోసం క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వీలైతే ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. వాహన సేవలు 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది. 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి ఇక్కడ ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గ్యాలరీలో ఉండే వాళ్ళకి నీటి సౌకర్యం దగ్గర నుంచి వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా అన్ని కూడా ఈ అన్నప్రసాదాలన్నీ కూడా టైం టు టైం ఏర్పాటు చేయడానికి చేసుకుంటాం. భద్రతా పరంగా పోలీసు వ్యవస్థ నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా
అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు కూడా చేస్తున్నారు. వారితో కూడా చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తుల ఎక్కువ ప్రెషర్ ఎక్కడ తాకిడి ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర చర్యలు తీసుకోవాలని కూడా చర్చించడం జరిగింది. వారు కూడా వీలైతే అదనపు సిబ్బందిని పెట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ప్రెషర్స్ లేకుండా చూసుకోవడానికి వారు కూడా వారి ప్లాన్స్ కూడా చేస్తున్నారు. ఈ రథసప్తమి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని మెయిన్ గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్ లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్ కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇవి మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్ లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. SDRF కోసం రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ SDRF సపోర్ట్ కూడా తీసుకుంటాం. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ తుడా ఉపాధ్యక్షులు మౌర్య పరిశీలించారు. నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఏర్పాట్లు అన్ని పక్కాగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు బాగా చేయాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ను ఆదేశించారు. పెరేడ్ గ్రౌండ్ కు వచ్చే అధికారులు సిబ్బందికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కమిషనర్ వెంట తుడా నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, తుడా ఈ రవీంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుపతి నగరం నడిబొడ్డులో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం వద్ద జరుగు ఈ నగర సంకీర్తన ఎంతో బాగుంది. ఇక్కడ వచ్చిన భక్తులు ఎంతో ఉత్సాహంతో పొద్దున్నే 5 గంటలకే లేచి ఈ నగర సంకీర్తన చేయడంతో పూర్తిగా నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణంగా ఉంది. ప్రజలందరికీ హరినామంతో పాటు రామనామము, కృష్ణనామం చెప్పుకుంటూ నగరం అంతా ఉత్సాహంతో భజన చేస్తూ తిరగడంతో ఈ ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే విధంగా ఉంది. అదేవిధంగా అందరిలో భక్తిభావం పెంపొందించే విధంగా ఉంది. చాలా సంతోషం. ఇలాంటి నగర సంకీర్తన తిరుపతి నగరంలో ప్రతి వీధిన ఒక సంఘాలుగా ఏర్పడి చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. నమో. ఈ ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో ప్రతి శనివారము నగర సంకీర్తనను తిరుపతిలోని పుర ప్రజలు వచ్చి మన గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ నగర సంకీర్తన జరుగుతుంది. ఈ సంకీర్తన చాలా పవిత్రమైనది. ఈ సంకీర్తనను ముందు పూర్వీకులంతా చేసేవారు. పల్లెల్లో ఇది ఇప్పుడు కూడా అనువాయితీగా ఉంది. కానీ ఈ నగరంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి సంకీర్తన చేయటం చాలా పుణ్యఫలమైన కార్యక్రమము. కాబట్టి దీన్ని ఇదే విధంగా నిరంతరం కొనసాగిస్తామని చెప్తున్నాను. తక్కువ ధరలో అధునాతన భద్రతా ఫీచర్లు కలిగిన మ్యాగ్నస్ నియో తిరుపతి క్రేజీ ఆటోమొబైల్స్ లో లాంచ్ చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి మురళీకృష్ణ ఆంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రికల్ స్కూటర్ ను తిరుచానూరు క్రేజీ ఇట్స్ రెస్టారెంట్ లో లాంఛనంగా ప్రారంభించారు.
ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రికల్ స్కూటర్ అప్గ్రేడ్ చేసిన ఫీచర్లతో IFE బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చేసింది. దాని మునుపటి మోడల్ EX కంటే ఇందులో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. క్రేజీ ఆటోమొబైల్స్ MD ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోందన్నారు. సాంప్రదాయ పెట్రోల్ వాహనాలకు బదులుగా పర్యావరణ అనుకూలమైన CNG ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రజలు ఎంచుకుంటున్నారని అన్నారు. ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రికల్ వెహికల్ ప్రజల అవసరాలకు అనుగుణంగా తయారైందని క్రేజీ ప్రసాద్ తెలిపారు. 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో ఉన్న మాగ్నస్ నియో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించగలరని తెలిపారు. 7.4A ఛార్జ్తో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది. గంటకు 53 కిలోమీటర్ల వేగంతో నడిచే EX వేరియంట్లో కాకుండా మాగ్నస్ నియో గంటకు 63 కిలోమీటర్లు గరిష్ట వేగంతో దూసుకుపోతుందని పేర్కొన్నారు. మాగ్నస్ నియో ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇనాగ్రేట్ చేయటం అనేది చాలా శుభ పరిణామం. చాలా కాలం నుంచి మనం ఇంధన వనరులు పెట్రోల్, డీజిల్ అవి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ప్రత్యామ్నాయంగా మనం ఈరోజు పర్యావరణమే ప్రధాన ధ్యేయంగా ప్రకృతిలో మనం పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అనే ఒక గొప్ప నినాదంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా మన CNGని అట్లాగే ఈ బ్యాటరీ వెహికల్స్ను తీసుకురావడం జరిగింది. వీటిని ప్రమోట్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రీసెంట్గా ఈ నెల అంటే జనవరి నెల నుంచి 5 సంవత్సరాల పాటు మనకు వచ్చే వాహనాలన్నిటి కూడా ఎలక్ట్రిక్ వాహనాలన్నిటి కూడా జీవితకాల పన్నును రద్దు చేయడం జరిగింది. తద్వారా అంటే కొనుగోలుదారుడికి చాలా మంచి అవకాశం ఇది. ఒక 12%, 14% ఇలా హై ఎండ్ వెహికల్స్కి 20% కూడా లైఫ్ ట్యాక్స్ ఉండే అవకాశము. తద్వారా ఆ యొక్క జీవితకాల పన్ను తీసేస్తే మనకు అందరికి కూడా అనుకూలంగా ఈ యొక్క వాహనాలంతా కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయనే ఒక ప్రధాన ఉద్దేశంతో వెహికల్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ వాహనం దాదాపుగా 70-75 వేలలో అందరికీ మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండటము, తర్వాత వచ్చేసి ప్రతి ఇంధన వనరులు కూడా ఎక్కువగా వినియోగించకుండా బ్యాటరీ రీఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడికక్కడ ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మనం వచ్చినప్పుడు కూడా CNGని తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ కూడా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి ఈ యొక్క మన ప్రతినిధులు ఇతర దేశ ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొని మనం కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ కంపెనీ వారు ఇవన్నీ కూడా ఈ వాహనాలు ప్రవేశపెట్టిన దానికి మరొకసారి వారిని అభినందిస్తున్నాను. కస్టమర్ ఏదైతే పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ అమౌంట్ అనేది 30,000 కిలోమీటర్స్కి రిటర్న్ వచ్చేస్తుంది. 5 years లోపు మనకు బ్యాటరీ కానీ ఏదైనా ఉంటే కూడా 75,000 కిలోమీటర్కి వారంటీ ఇచ్చాడు. కాబట్టి 3 lakhs వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇది మొదటగా గ్రీవ్స్ అనే కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేసిన ఎలక్ట్రికల్ ఏకైక కంపెనీ. ఇప్పటివరకు 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళుగా మనం ఇదే విధంగా ఇస్తున్నాం సర్వీస్. మనకు ఎలక్ట్రికల్ కంపెనీలు ఏదైనా కానివ్వండి చూసేది ఏదైతే ఉందో మనకు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తారు. రీసేల్ కానీ సర్వీస్ కానీ ఏదైనా కూడా కానీ మా క్రేజీ ఆటోమొబైల్స్ మీకు అందుబాటులో ఉంటుంది. ఏదైతే మన పొల్యూషన్ కానీ వాతావరణం తగ్గించడానికి ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే ఇంకా క్రేజీ ఆటోమొబైల్స్ కానీ లేదా క్రూజ్ కంపెనీ వాళ్ళు కానీ ఇంకా మీకు సర్వీస్ అందించడానికి ముందుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరో నితిన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల నితిన్ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. జేఏసీ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నందు పేషెంట్స్ కి మరియు వారి బంధువులకి ఉచితంగా అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ ప్రొడ్యూసర్ బాలాజీ, నర్సింగ్ కాలేజీ చైర్మన్ ప్రవీణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి యలమంచలి ప్రవీణ్ మాట్లాడుతూ పేదవారికి ముఖ్యంగా పేద మహిళలకు అందించే ఈ అల్పాహారం
వారికి వారి బంధువులకు ఎంతగానో తోడ్పడుతుందని, ఇలాంటి కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తుందని, దీని ద్వారా వారి ఆరోగ్యమే కాకుండా వారు నిత్య జీవితంలో ఎంతో ఉత్సాహంగా వారి పనులు చేసుకోగలరని తెలిపారు. జేఏసీ తిరుపతి వారు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం ఆనందదాయకమని తెలియజేశారు. అల్పాహారాన్ని తిన్న పేషెంట్స్ వారి బంధువులు చాలా రుచిగా శుచిగా ఉందని, ఈ ఆహారాన్ని అందించిన వారు చల్లగా ఉండాలని, అన్నదాత సుఖీభవ అని వారు ఆనందాన్ని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, జేఏసీ సభ్యులు జీవన్, వైస్ చైర్మన్ జేసీ శంకర్, జేఏసీ సభ్యులు జీవన్, వైస్ చైర్మన్ జేసీ శంకర్, జోన్ ఆఫీసర్స్ జేసీ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు పొందిన వారు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు. పోలీస్ పెరేడ్ మైదానంలో కవాతు రిహార్సల్స్ ను తిలకించిన జిల్లా ఎస్పీ. రేపు అత్యద్భుత రీతిలో గణతంత్ర దినోత్సవం కవాతు నిర్వహించాలి. పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి. రథసప్తమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవం. రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది, పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.